కుంభరాశి వారికి జనవరి 11 ఆదివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందామండి. ఈ వీడియోలో చెప్పబడే కుంభరాశి ఫలితాల సూచనలు సామాన్య జ్యోతిష్య ఆధారంగా మాత్రమే చెప్పబడినవి. ఇవి ప్రతి ఒక్కరి జీవితానికి అచ్చుగానే వర్తించకపోవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలకు ముందు మీ వివేకాన్ని తప్పకుండా ఉపయోగించండి. ఈ వీడియో భక్తి, ధైర్యం, సానుకూలత పెంచే ఉద్దేశంతో మాత్రమే రూపొందించబడింది. అలాగే కుంభరాశి వారిది సాధారణమైన రోజు కాదండి. మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు బీజం పడే సమయం ఇది. మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, మిమ్మల్ని బాధ పెడుతున్న ఆలోచనకు పరిష్కారం ఈ వీడియో చివరిలో చెప్పబోయే మాటల్లో దాగి ఉంది. ప్రారంభంలో చిన్న అడ్డంకులు కనిపించినా లాస్ట్లో మీకు సంతోషం కలిగించే విషయంలో తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకంగా కుంభరాశి వారు ఈ వీడియోని మధ్యలో వదలకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు చాలా అవసరమైనది కావచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగిన వారండి. వీరు బయటకు కాస్త గంభీరంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు ఉంటుందన్నమాట. తమ బాధను తామే మోసుకుంటారు, కానీ ఇతరుల బాధను చూస్తే మాత్రం తట్టుకోలేరు. నిజాయితీ, స్వేచ్ఛ, మానవత్వం వీరి బలమైన లక్షణాలు. అబద్ధం, మోసం, నటన వీరికి అసహ్యం. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే బలహీనత కూడా వీరికి ఎప్పుడు కూడా. ఈ కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారిగా పరిగణించబడతారన్నమాట. రేపటి రోజు కుంభరాశి వారికి పని ఒత్తిడి ఉన్న ఫలితం మాత్రం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో మాటల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. మీ పని మీ నిజాయితీతో చేయండి. ఫలితం ఆలస్యంగా వచ్చినా పక్కా ఉంటుంది. వ్యాపారస్తులకైతే పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాల్లో మాత్రం తొందరపాటు వద్దు. రేపు చేసిన చిన్న నిర్ణయం రేపు కాకపోయినా రాబోయే రోజుల్లో లాభం తప్పకుండా వస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి సినీ రంగ పరిశ్రమ వారికి ఎలా ఉందంటే కనుక, సినీ రంగం, ఫ్యాబ్రిక్, గార్మెంట్స్, హ్యాండ్లూమ్ రంగంలో ఉన్న వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితం ఉంటుందండి. ఆర్డర్లు వస్తాయి, కానీ లాభం ఆలస్యంగా కనిపిస్తుంది. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. కాగితాల పనుల్లో జాగ్రత్త చాలా అవసరం. విద్యార్థులకు వచ్చేసి రేపటి రోజు మనసు కొంచెం అల్లకల్లోలంగా ఉంటుంది. చదివినా ఫోకస్ రావడం కష్టంగా అనిపించవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఇక డబ్బు విషయంలో రేపటి రోజు ఆలోచించి అడుగు వేయాల్సినటువంటి రోజండి. అప్పుగా డబ్బు ఇవ్వడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టేవారు కొత్త పెట్టుబడులు రేపు వద్దు. పాత పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెట్టండి. భూములు, ఫ్లాట్ల విషయంలో రేపటి రోజు ఆలస్యాలు ఉండొచ్చు. మీరు ఏదైనా సరే రేపటి రోజున జరిగేటువంటి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త తప్పనిసరిగా అవసరం. ఇంకా డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం. మాట మీద నమ్మి ముందుకు వెళ్ళకండి. కుటుంబంలో చిన్న మాటల తేడాలు రావచ్చు, కానీ అవి పెద్దగా మారవండి. మీరు ఓపికగా మాట్లాడితే సమస్య పూర్తిగా తీరిపోతుంది. ప్రేమలో ఉన్నవారికి రేపటి రోజు భావోద్వేగంగా ఉంటుంది. అనుమానం, అహంకారం పెరగకుండా చూసుకోండి. వివాహ విషయాల్లో కొంచెం ఆలస్యం ఉన్నా శుభమే జరుగుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో ఇంట్లో పెద్దవారికి బీపీ, షుగర్, నడుము నొప్పులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాళ్ళ మాటలను నిర్లక్ష్యం అనేది చేయకండి. వైద్య సూచనలు తప్పకుండా పాటించాలి. ఈ యొక్క కుంభరాశి వారి ఆరోగ్యం, తలనొప్పి, నిద్రలేమి, ఆలోచనలు ఎక్కువగా కావడం రేపు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా ధ్యానం, భక్తి వైపు మనసు పెట్టండి. చల్లటి పానీయాలు తగ్గించండి. రేపటి రోజు అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. దక్షిణ దిశ ప్రయాణం సాధ్యమైనంత వరకు వాయిదా వేయండి. రేపు ఆదివారం అనుకూల దేవతలు మీకు సూర్య భగవానుడు, శ్రీరాముడు, హనుమంతుడు. ఉదయం సూర్యుడికి నీటిలో ఎర్ర పువ్వులు వేసి ఆర్జ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. చేయవలసినటువంటి పూజలు వచ్చేసి ఆదివారం కాబట్టి ఇంటి ముందు లేదా ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గోధుమలు లేదా బెల్లం దానం చేయండి. పేదలకు భోజనం పెట్టడం వల్ల రేపటి రోజున చాలా శుభం ఉంటుంది. మీకు చేయకూడనటువంటి పనులు చేసి అబద్ధాలు చెప్పడం అండి. కోపంతో మాటలు మాట్లాడడం, డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎవరి మాటలనైనా సరే గుడ్డిగా నమ్మడం, ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు చేయకూడదు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యక్తులు రేపటి రోజున మీకు ఏ అక్షరం, ఎం లెటర్, ఎస్ లెటర్, ఆర్ లెటర్
ఈ అక్షరాలతో పేర్లున్న వ్యక్తులతో డబ్బు ఒప్పందాల విషయంలో తప్పకుండా జాగ్రత్త అవసరం. ఈ యొక్క కుంభరాశి వారికి ఇది పరీక్ష కాదండి, సహనాన్ని పరీక్షించే రోజు. మీ ఓపికకే మీకు రేపు విజయం అవుతుంది. ఎప్పుడైనా సరే ఆ భగవంతుడిపై నమ్మకాన్ని పెట్టుకోండి. అలాగే రేపటి రోజున ఏఎంఎస్ఆర్ లెటర్స్ ఉన్న వ్యక్తులు రేపు ఎలా ఉంటారంటే కనుక, ముఖ్యంగా ఎవరెవరంటే కనుక ఎం మరియు ఎస్ అండి. వాళ్ళను మీరు ఎలా గుర్తించాలి, ఏ విషయంలో జాగ్రత్త మీకు అవసరం? ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక, ఏ అక్షరం ఉన్న వ్యక్తులు రేపటి రోజున పేరు మొదలయ్యే వ్యక్తులు బయటకు చాలా మంచిగా మాట్లాడతారండి, కానీ మాటల్లో పూర్తి నిజం ఉండదన్నమాట. అవసరమైన విషయం మాత్రమే చెప్తారు, మిగిలిన విషయం దాచిపెట్టే స్వభావం ఉంటుంది. వీరిని ఎలా గుర్తించాలో తెలుసా? ఎక్కువగా పొగడ్తలు చెప్తారు, మీకు త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ తొందరగా నిర్ణయం తీసుకోండి, నాకు తొందరగా చెప్పండి అని మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. డబ్బు విషయాలు, సంతకాలు, మాటల మీద నమ్మకం పెట్టకండి రేపటి రోజున. ఇంకా ఎం అక్షరం ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే కనుక, రేపు మీ మనసును గందరగోళంలోకి నెట్టే మాటలు చెప్తారు, మీపై అనవసరమైన సందేహాలు కలిగిస్తారు. వీరిని ఎలా గుర్తించాలంటే కనుక, ఇది మీకు తెలియదా అంటూ మాటలు తిప్పుతారు, ఇతరుల మాటలను మీ ముందుకు తెస్తారు. వాళ్ళ మాటలు విని ఎవరి మీద అభిప్రాయం మార్చకండి. ఎస్ అక్షరం ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే కనుక, రేపు మీ దగ్గర లాభం ఉంటేనే మీ దగ్గరకు వస్తారు. పని పూర్తయ్యాక దూరం పెట్టే స్వభావం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. అంటే ఎస్ అక్షరంతో ఉన్నటువంటి లెటర్ ఉన్నటువంటి రాశి, ఈ అక్షరం ఉన్నటువంటి వారికి వీరిని ఎలా గుర్తించాలంటే, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారు. మాటల్లో స్వార్థం స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. సమయం, డబ్బు, సీక్రెట్స్ ఎప్పటికీ కూడా వీరితో పంచుకోవద్దండి. అలాగే ఆరక్షరం ఉన్నటువంటి వ్యక్తులు రేపటి రోజు మీపై అధికారం చూపించే ప్రయత్నం చేస్తారండి. మీ నిర్ణయాలను ప్రశ్నిస్తారు కూడాను. వీరి మాటలను మధ్యలోనే ఆపేస్తారండి. మీ మాటలను అంటే మీరు ఏదైనా చెప్తున్నా కూడా ఇంపార్టెంట్ విషయాలు ఇంకా మధ్యలోనే పూర్తిగా ఆపేసేస్తారనమాట. నేను చెప్పిందే సరైనది అని అన్న ధోరణి వీళ్ళకి అలవర్చుకొని ఉంటారు. వాదిస్తారనమాట. వాదనలకు మీరు రేపటి రోజున వెళ్ళకండి. వారితో పాటు మనం కూడా వెళ్తే వారికి మనకి తేడా ఉండాలి కదా. వాదనలకు వెళ్ళకండి. మౌనమే మీ రక్షణ రేపటి రోజున. ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి రేపటి రోజున ఆకాశ నీలం, లైట్ బ్లూ కలర్ అండి. లైట్ బ్లూ, ఆకాశ నీలం, అలాగే వైట్ కలర్, తెలుపు రంగు. ఈ రంగుల్లో దుస్తులు ధరించడం, ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులు వాడడం మీ మనసుకు శాంతి, అదృష్టానికి సహకారం తప్పకుండా ఇస్తాయన్నమాట. మీకు కలిసి వచ్చే శుభ సంఖ్య రేపటి రోజున 4, 8. ఈ సంఖ్యలు రేపు టైం, తేదీ, లావాదేవీలో కనిపిస్తే మీకు శుభ సంకేతంగా భావించండి. అలాగే రేపటి రోజు ప్రయాణ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు వాటికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే, డాక్యుమెంట్స్ కానీ, పత్రాలు కానీ, ఇంకా మీకు బంగారం కానీ, డబ్బులు కానీ, మీరు ప్రయాణం విషయంలో వెళ్ళేటప్పుడు వాటిని తీసుకెళ్తూ ఉంటే కనుక తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ రోజు అనేది పూర్తిగా ముగింపు కాదండి, మార్పుకి ఆరంభం అన్నమాట. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు బలహీనంగా మీరు చేయలేదు, మీరు బలంగా తయారు చేశాయి మిమ్మల్ని. మీ ఓపికే మీకు రేపటి విజయాలకు మూలమని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేసిన ప్రతి మంచి ఆలోచన రేపు ఒక ఫలంగా మారుతుంది. ఎవరైనా మీకు అర్థం చేసుకోలేకపోయినా మీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలకండి. మాటల కంటే మీ కర్మే గొప్పది. ఆకాశం ఎంత విస్తారంగా ఉంటుందో అంతటి శక్తి మీలో ఉంది. ఈరోజు కొంచెం నెమ్మదిగా సాగినా రేపటి ఉదయం మీకు ఒక శుభ సంకేతాన్ని తప్పకుండా తీసుకొని వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏది కూడా మీకు ఎవరు నిజం ఎవరు నటనో తెలిసే రోజనమాట. నిశ్శబ్దంగా ఉండి గమనిస్తే మీకు అన్నీ కూడా మంచి సంకేతాలు అనేటివి వస్తాయండి. రేపటి రోజు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఏది జరిగినా కూడా కొంచెం శాంతంగా ఉండండి. ఇది పరీక్షల రోజు కాదు, సహనాన్ని పరీక్షించే రోజని గుర్తుపెట్టుకోండి. మీ ఓపికే మీకు రేపటి విజయం. ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టి మీరు ముందుకు వెళ్ళండి. ప్రతి పని మీకు విజయంతో, ప్రతి పనిలో మీరు సక్సెస్ని సాధిస్తారనమాట. మీకు ప్రతి పనిలో విజయవంతమయ్యి సక్సెస్ వస్తుంది. ఓకేనా? సరే అండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే
ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.